నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అఘోరి శ్రీనివాస్, శ్రీ వర్ష వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అఘోరి శ్రీనివాస్ ఎవరైనా, శ్రీవర్ష ఎవరు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏం వాళ్ళ పరిస్థితి, అఘోరి శ్రీనివాస్ జెంట్సా లేడీసా, అతని పరిస్థితి ఏమి, అతని ఏ ఊరు అనే విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. అఘోరి అని మనకందరికీ తెలుసు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఓపెన్ చేయంగానే అఘోరి వస్తూ ఉంటాడు. ఆయన శివుణ్ణి మా దేవుడని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు, కారులో తిరుగుతూ. ఆమె పక్కనే శ్రీనివాస్, ఆయన అఘోరి శ్రీనివాస్ ఆయన పేరు. ఆ అఘోరి పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వర్ష. ఆ వర్ష శ్రీనివాస్ ఎలా అయ్యారు, ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు, శ్రీనివాస్ అనే అఘోరి వర్షాన్ని ట్రాప్ చేశాడా, వర్ష శ్రీనివాస్ని అఘోరిని ట్రాప్లో పడిందా, ఏమి వీళ్ళిద్దరి పరిస్థితి, అఘోరికి వర్షకు మధ్య ఏం సంబంధం ఉంది, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, శోభనం అయిందా, అఘోరి లేడీ, అతనికి పురుషాంగం లేదు, పెళ్లి చేసుకొని ఏం చేస్తారు, శోభనం కూడా అవుతుందా, శోభనానికి కూడా ముహూర్తం పెడుతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. అతను లేడీ కదా, మళ్ళీ శోభనం ఎందుకు, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, భర్త ఎలా అవుతారు అనేది కూడా సోషల్ మీడియాలో చర్చలు కొడుతుంది. ఈ అఘోరి శ్రీనివాస్ ఎక్కడ ఆయన, ఏమి ఆయన పరిస్థితి, అతని కోసం కూడా తెలంగాణ పోలీసులు చాలా గాలిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా చేస్తున్నారు. ఎందుకంటే పోలీసుల మీదనే ఆయన తిరగబడి ఎవరిని బుద్ధిపడితే వాళ్ళు కొట్టడానికి కూడా ఈ అఘోరి శ్రీనివాస్ వస్తున్నాడు. ఈ అఘోరి శ్రీనివాస్ మాటలను ఎవరు కూడా నమ్మకండి ప్రజలారా. ఆయన దేవుళ్ళు పెట్టి హిందూ ధర్మాన్ని వాడుకొని అతని అవసరాలు తీర్చుకుంటున్నాడు. జాగ్రత్త, అమాయకమైన ఆడపిల్లలకు లేనుకోనిటి చెప్పి, ఇంతకు ముందే అతనికి రాధిక అనే అమ్మాయితో మ్యారేజ్ అయిందని, ఆ రాధిక అనే అమ్మాయి కూడా రోడ్డు మీదకి వచ్చి కేసు కూడా పెట్టింది అతని మీద, శ్రీనివాస్ మీద. ఇతను ఇట్లాంటి అమ్మాయిలను వలలో వేసుకొని, ఆ శ్రీవర్ష చదువుకున్న అమ్మాయి, అట్లాంటి అమ్మాయి ఎలా మోసపోయింది, ఎలా అతని చేతిలో పడింది అనేది కూడా ప్రజలు గమనించాలా. అఘోరి అంటే అఘోరిగా ఉండి ప్రజలకు మేలు చేస్తే, మంచిగా చేసి ఎవరు ఏమొద్దండ్రు. ఇలాంటి పనులు అఘోరి చెప్పుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే అఘోరితనం ఎలా ఉంటుంది, అతను సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి ఈ అఘోరి శ్రీనివాస్కి. ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరు, ఏమి తెలుసుకున్నామండి. ఇట్లాంటి వాళ్ళను ప్రజలు నమ్ముతారా మీరు? చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి. అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళని అవకాశాలు ఇవ్వకండి. అతను దేవుడు భక్తుడు, దేవునికి భక్తి చేస్తే ఎవరు వద్దనరు. కానీ ఇట్లా వచ్చి అమ్మాయిలను వలలో వేసుకొని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అంటాడు. మీకు పురుషాంగమే లేదు, నువ్వు లేడీవి, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు. ఆ తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో అది మనకు తెలిసింది. కానీ కొంతమంది కూడా ఏమనుకుంటున్నారంటే, తల్లిదండ్రులే డబ్బులు తీసుకొని అతనికి అప్పచెప్పారు, వాళ్ళ అమ్మ ఒప్పుకునింది, డబ్బులు తీసుకొని అని అది కూడా కొంతమంది అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అది ప్రజలు నిర్ణయించుకోవాలా. చూడండి, ఈయన అఘోరి శ్రీనివాస్ అనే ఆయన ఎవరు, ఏమి అనేది చూద్దాం. ఈ అఘోరి శ్రీనివాస్ అనేది అఘోరి మాత సొంత గ్రామం మంచిర్యాల జిల్లా మండలం కృష్ణపల్లిగా తెలుస్తుంది. అఘోరిగా మారకముందు ఆయన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్ అని తెలుస్తుంది. అఘోరి తండ్రి ఏలూరి చిన్నయ్య, తల్లి చిన్నక్క. వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. శ్రీనివాస్కు 2 అన్నలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏమనపల్లి ఎస్సీ హాస్టల్లో 6వ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్లు సమాచారము. 6వ తరగతిలోనే హాస్టల్ నుండి వెళ్ళిపోయిన శ్రీనివాస్ అఘోరీలుగా మారినట్లు సమాచారము. 16 సంవత్సరాల తర్వాత 6 నెలల క్రితం సొంతింటికి వచ్చి తల్లిదండ్రులు కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అమ్మవారి అవతారంలో వచ్చిన శ్రీనివాసును చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురైనట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం వచ్చి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు అన్నదమ్ములతో అప్పుడప్పుడు అఘోరి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారము. అఘోరి వచ్చి వెళ్ళిపోయాక గ్రామస్తులు తమను చూసి భయపడుతున్నారని, సరిగ్గా మాట్లాడడం లేదని
కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. స్థానిక నుంచి అంతర్జాతీయ వరకు ఇది ఆయన యొక్క తల్లిదండ్రులతో మాట్లాడే విషయం. అది ఇప్పుడు అఘోరిగా మాడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? తెలంగాణలో కొన్ని రోజులుగా అఘోరి మాత హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ధ్వంసం తర్వాత అఘోరి మాత ఆలయంకి వచ్చారు. అక్కడక్కడ ప్రత్యేక పూజలు సైతం చేశారు. అప్పటి నుంచి తెలంగాణలో లేడీ అఘోరి మాత అనేక వీడియో ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే అఘోరి మాత ఒకవైపు మన ధర్మం పాటిస్తూనే ఇతర ధర్మాలను కూడా గౌరవించాలన్నారు. ఈ నేపథ్యంలో నాగ అఘోరి పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళలు మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆ సమయంలో మాత్రం ఆలయాలకు దూరంగా ఉంటామన్నారు. ఇప్పటి వరకు పైగా శవాలను తిన్నట్లు కూడా అఘోరి మాత చెప్పారు. అయితే అసలు ఆమె అఘోరి కాదని, ట్రాన్స్కోడ్ జెండర్ అని కూడా వార్తలు వైరల్గా మారాయి. దీంతో అఘోరి మాత ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కు మండిపడారు. అంతేకాకుండా కొన్ని మీడియా వాళ్ళు పసిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళు అంతు చూస్తారని కూడా చెప్పారు. ఇదేలా ఉండగా ప్రస్తుతం అఘోరి మాత ఎక్కడుంటారు, అసలు ఆమె అఘోరి మాత నెటిజన్లు ఎక్కువగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. చూడండి, ఈయన శ్రీనివాస్. అది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, శ్రీవర్షాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమి కావాలి? వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒక ఆడ మనిషి లేడీ అఘోరి ఆమె మెల్లో తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత ఆయన్ని ఏం ఉద్ధరిస్తాడు? ఆయన జీవితం నాశనం కాదా? శ్రీవర్షన అమ్మాయి పేరు, బాగా చదువుకునింది. ఆ శ్రీవర్షిని ఇప్పుడు చదువుకున్న అమ్మాయి ఇలాంటి ట్రాప్లో పడింది. ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఇట్లా శ్రీనివాస్ అఘోరి ఇతన్ని పట్ల ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉంటారు? ఇతని కోసం తెలంగాణ పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఈరోజు రేపు అతన్ని అరెస్ట్ చేసేదానికి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అతను బూతులు తిట్టడం, సిగరెట్లు తాగడం, మద్యం తాగడం, ఎవరు పోతే వాళ్ళ మీద కొట్టడం అన్నీ చేస్తున్నారు. అట్లాంటి అఘోరీలను నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేదే నేను వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.